కథారంజని శ్రోతలకు స్వాగతం. చందమామ కథ. విదూషకుడి తెలివి. ఒక చిన్న దేశాన్ని చంద్రపాలుడు అనే రాజు పాలించేవాడు. ఆయన ఆస్థాన విదూషకుడైన ఆనందుడితో చదరంగం ఆడేవాడు. అందులో రాజే ఎప్పుడూ గెలుస్తూ ఉండేవాడు. ఒకనాడు రాజు ఏదో పరధ్యానంలో ఉండి చదరంగం ఆడుతూ విదూషకుడి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయాడన్న అసహనంతో ఆయన చదరంగం బల్లను ఒక్క తన్ను తన్ని లేచి వెళ్ళాడు. ఆయన తిన్నగా స్నానగృహానికి వెళ్ళి తొందరపాటులో గంగాళాన్ని తన్నాడు. కాలివేళ్లు నలిగి బాధ పెట్టాయి. ఆ గంగాళాన్ని అక్కడ పెట్టిన సేవకుడిని బంధించమని ఉత్తర్విచ్చాడు. స్నానం చేసి రాజు దుస్తులు ధరించుకోవటానికి వచ్చాడు. రాజు చొక్కా విసురుగా తొడుక్కోవడంతో పట్టీ కాస్త తెగింది. ఆయన తన దుస్తులు కుట్టే దర్జీని నిర్బంధించమన్నాడు. అలా ఆగ్రహంతో ఉన్న రాజు వద్దకు వెళ్ళటానికి సేవకులు భయపడ్డారు. రాజు బయటకు వెళ్ళాలని సిద్ధమయ్యేసరికి ఒక సేవకుడు వచ్చి పాదరక్షలను ఆయన కాళ్ళ వద్ద ఉంచాడు. కానీ వాడు ఆ కంగారులో కుడికాలి ముందు ఎడమకాలి పాదరక్ష, ఎడమకాలి ముందు కుడికాలి పాదరక్ష ఉంచాడు. అదే సమయంలోనే విదూషకుడు తాను రాజుగారిని చదరంగంలో ఎలా ఓడించింది నలుగురికి పెద్దగా నవ్వుతూ చెప్పడం వినిపించింది. రాజు మరింత కోపంతో దళపతిని పిలిచి పాదరక్షలు ఉంచిన సేవకుడిని విదూషకుణ్ణి కూడా బంధించమన్నాడు. అరఘడియలో దళపతి తాను బంధించిన నలుగురిని తెచ్చి రాజు ముందు నిలబెట్టాడు. వీళ్ళు నలుగురిని రేపు ఉరితీయించు అన్నాడు రాజు. కానీ మర్నాడు ఉదయానికి రాజు కోపం అంతా చల్లారిపోయింది. ఆయన నలుగురు ఖైదీలను తన వద్దకు రప్పించి, మిమ్మల్ని నలుగురిని ఉరితీయించటం నాకు ఇష్టం లేదు. మీలో ఒకడు ఎవరైనా ముందుకు వచ్చి ఉరిశిక్ష భరించటానికి సిద్ధమైతే మిగిలిన ముగ్గురిని వదిలేస్తాను అన్నాడు. విదూషకుడు చప్పున ముందుకు వచ్చి, రాజా, వీళ్ళు ముగ్గురు పెళ్ళాం పిల్లలు కలవాళ్ళు. నేనంటే ఒంటరివాణ్ణి. నన్ను ఉరితీయించి వీళ్లను వదిలిపెట్టండి అన్నాడు. రాజుగారు మిగిలిన ముగ్గురిని వదిలేసి విదూషకుడితో, ఆనందా, నువ్వు ఎందుకని పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించాడు. రాజా, డబ్బులేని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నాడు విదూషకుడు. రాజా, నాదొక్క చిన్న మనవి. సంతానం లేని నేను మరణిస్తే నాకు సద్గతి లభించదు. కాబట్టి నన్ను దయతలిచి ఒక కొడుకు పుట్టేదాకా ఉరిశిక్ష వాయిదా వెయ్యండి అన్నాడు విదూషకుడు. రాజు తనలో తాను నవ్వుకొని విదూషకుడికి తన ఖర్చుతో పెళ్లి జరిపించి సంతోషంగా జీవించటానికి కావలసినంత ధనం ఇచ్చాడు. ఏడాది గిర్రున తిరిగేసరికి విదూషకుడికి ఒక కొడుకు పుట్టాడు. రాజు విదూషకుడితో, ఆనందా, నీకిప్పుడు ఒక కొడుకు పుట్టాడు కదా, ఉరిశిక్ష అమలు చెయ్యమంటావా అన్నాడు. రాజా, అది ఎలా కుదురుతుంది? ఆనాడు వాళ్ళు ముగ్గురు పెళ్ళాం పిల్లలు కలవారని కదా వాళ్లను వదిలేసింది. ఇప్పుడు నేను పెళ్ళాం పిల్లలు కలవాణ్ణి అన్నాడు విదూషకుడు. రాజు నవ్వి, అయితే నిన్ను కూడా క్షమించి వదిలేస్తున్నాను అని చెప్పి తెలివిగా తప్పించుకున్న విదూషకుడిని అభినందించి బహుమతి ఇచ్చి గౌరవించాడు. ఆనాటి నుండి రాజు ఎప్పుడూ ఎవరి మీద అనవసరంగా ఆగ్రహం చూపలేదు. చందమామ కథ. పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం చేయటం రాజుకు నచ్చలేదు. కొత్త అనుభవాలు కలిగితేనే కానీ ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. ఒకరోజు ఆయన తన కుమారులను పిలిచి, చిరంజీవులారా, మీకు రాజ్యభారం అప్పగించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అందుచేత దేశ సంచారం చేసి లోకజ్ఞానం సంపాదించుకొని నలుగురు 4 వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి అన్నాడు. మర్నాడు చీకటితోనే నలుగురు రాకుమారులు 4 గుర్రాలెక్కి బయలుదేరారు. వాళ్ళు నగరం దాటి అడవికి చేరగానే పెద్దవాడు నలుగురము 4 దిక్కులకు వెళ్ళి కనబడిన వింతలు చూసి వచ్చి నాన్నగారికి చెబుదాం అని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. పెద్దవాడు వెళ్ళిపోయాక రెండోవాడికి ఒక సందేహం వచ్చింది.
ఒంటరిగా వెళ్ళిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు అని అనుకొని వాడు కూడా అన్న వెనకాలే బయలుదేరాడు. పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్ళారు కదా అని మూడోవాడు కూడా అదే దారి పట్టాడు. వాడికి కొంచెం వెనుకగా అందరికన్నా చిన్నవాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురూ వెళ్ళిన దారినే బయలుదేరాడు. పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డుకు చేరుకున్నాడు. నదిని ఆనుకొని ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీద ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండపైకి వెళ్ళాడు. కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగానే ఉన్నది. ఇంటి గుమ్మంలో ఒక నల్లటి గండుపిల్లి కూర్చొని ఉన్నది. అది పెద్దవాణ్ణి చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు ఓరగా తెరిచి ఒక యోగిని తొంగి చూసింది. ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నది. ఆమె పైనుంచి కిందకి కాషాయ రంగు గల వస్త్రాలు ధరించింది. ఆమె మెడలో ఒక పూలదండ ఉన్నది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళల్లాగా మెరుస్తున్నాయి. ఆమె పెద్దవాణ్ణి చూసి తలుపు మూసి లోపలికి రా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు. గాబరా పెట్టిన గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది. అమ్మా, తినడానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు యోగినిని అడిగాడు. చేపకూర కావాలా, చద్ది అన్నం కావాలా అని యోగిని అడిగింది. చేపకూరే కావాలి అన్నాడు పెద్దవాడు. అయితే ఆ చేపవు నువ్వే కావాలి అంటూ యోగిని తన మెడలో వేసుకున్న పూలదండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీదకి విసిరింది. వెంటనే పెద్దవాడు చేపగా మారి గిలగిలా తన్నుకోసాగాడు. యోగిని పెద్దగా నవ్వి ఆ చేపను తీసి మంచినీళ్ల కుండలో వేసింది. కొంతసేపటికి రెండోవాడు కూడా నది ఒడ్డుకు చేరాడు. అక్కడే పచ్చిక మేస్తూ ఉన్న గుర్రం కనిపించింది. చుట్టూ చూస్తే కొండ మీద ఇల్లు కనిపించింది. అన్న ఆ ఇంట్లో ఉన్నాడేమోనని అనుకొని వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండ ఎక్కాడు. గండుపిల్లి రెండోవాణ్ణి చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు ఓరగా తెరిచి తలుపు మూసి లోపలికి రా అంటూ లోపలికి వెళ్ళింది. రెండోవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళి అన్న కోసం చూస్తే కనిపించలేదు. ఆకలిగా ఉండటం చేత ఆమెను చూసి, అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతావా అని అడిగాడు. వెండి పళ్ళెంలో వడ్డించనా, ఇస్త్రాకులో వడ్డించనా అని యోగిని అడిగింది. వెండి పళ్ళెంలోనే వడ్డించు అన్నాడు రెండోవాడు. అయితే ఆ వెండి పళ్ళెం నువ్వే కావాలి అంటూ యోగిని మెడలో వేసుకున్న దండలో నుంచి ఒక పువ్వు తుంచి వాడి మీద విసిరింది. వెంటనే రెండోవాడు వెండి పళ్ళెంగా మారిపోయాడు. యోగిని విరగబడి నవ్వుకున్నది. ఇంతలో మళ్లీ తలుపు చప్పుడయ్యింది. యోగిని తలుపు తెరిచి తలుపు మూసి లోపలికి రా అని మూడోవాడికి చెప్పింది. మూడోవాడు తలుపు మూసి వస్తూనే, ఆకలి మండిపోతున్నది, తినడానికి ఏమైనా ఉన్నదా అన్నాడు. కుండలో చేప ఉన్నది, తినడానికి వెండి పళ్ళెం ఉన్నది, పడుకోవడానికి పట్టుపరుపు కావాలా, తుంగచాప కావాలా అని యోగిని వాణ్ణి అడిగింది. పట్టుపరుపే కావాలి అన్నాడు మూడోవాడు. యోగిని వాణ్ణి పట్టుపరుపుగా మార్చేసింది. చిన్నవాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను, కొండ మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడే ఉంటారనుకొని కొండ ఎక్కాడు. గుమ్మంలో కూర్చుని ఉన్న గండుపిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకున్నది. వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది. వాడు యోగినిని, మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. యోగిని మొహం చిట్లించి, దారిన పొయ్యే దానయ్యల సంగతి నాకేం తెలుస్తుంది, లోపలికి రావాలని ఉంటే తలుపు మూసిరా అని చెప్పి లోపలికి వెళ్ళింది. చిన్నవాడికి ఆ పాడుబడ్డ ఇంటిని, ఆ యోగినిని, బయట కాపలాగా ఉన్న గండుపిల్లిని చూస్తుంటే వాడికి తన అన్నలు ఏదో ఆపదలో ఉన్నట్లు అనుమానం కలిగింది. చిన్నవాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండుపిల్లిని వడిసి పట్టుకొని చంకలో పెట్టుకొని తలుపు మూసి లోపలికి వచ్చాడు. చిన్నవాడు గదిలోకి రాగానే కుండలోని చేప ఎగిరెగిరి పడింది. కుండ పక్కనే ఒక వెండి పళ్ళెం, పట్టుపరుపు కనిపించాయి. వాటి మీద పూలు జల్లినట్లు గమనించాడు.
చిన్నవాడి అనుమానం ఇంకా పెరిగింది. వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని, కుండలో చేప ఉన్నది, తింటావా అని అడిగింది. చేప ఎందుకు? చంకలో ఆహారం ఉన్నది అన్నాడు వాడు. దాన్ని తినడానికి వెండిపళ్ళెం కావాలా అన్నది యోగిని కోపంగా. కబళం తిండికి వెండిపళ్ళెం దేనికి అన్నాడు చిన్నవాడు. యోగిని పిల్లి కళ్ళల్లో ఎర్రజీర కనిపించింది. తిండి తిన్నాక కొనుకు తీయటానికి పట్టుపరుపైనా కావాలా అని అడిగింది. పచ్చిక మీద పడుకునేవాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు చిన్నవాడు. యోగిని పట్టలేని కోపంతో, మిగతా ముగ్గురి కన్నా నువ్వు పొగరుబోతువి, నీ పొగరు అణుస్తానుండు అంటూ దండలో నుంచి పువ్వు తెంపబోయింది. అంతలో చిన్నవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేటట్లు అరిచింది. ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది. చిన్నవాడు యోగిని మెడలోని పూలదండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదకి విసిరాడు. గండుపిల్లి ఆమె ముఖమంతా రక్కేసి ఆమె 2 కళ్ళు పీకేసి ఎటో వెళ్ళిపోయింది. 4గోవాడు వెంటనే కత్తి దూసి ఆమె తలను ఖండించాడు. ఆమె మరణించగానే ముగ్గురు అన్నలకి అసలు రూపం వచ్చింది. చూసిన వింతలు చాలు, ఇంటికి పోదాం అన్నాడు పెద్దవాడు. అందరూ ఇంటికి వచ్చారు. రాజు తన కొడుకులు అంత త్వరగా ఇంటికి తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి, అప్పుడే వచ్చారు, ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు. చిన్నవాడు జరిగిందంతా తండ్రికి చెప్పాడు. సమయస్ఫూర్తితో అన్నలను రక్షించిన చిన్నవాడిని రాజు అభినందించాడు. ఇవండి ఈనాటి చందమామ కథలు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.